వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ముచ్చట ఏంటిదంటే 2-3 రోజుల నుంచి దుబాయ్ లో వర్షాలు పడుతున్నాయి. వర్షం కొట్టేది 2-3 గంటలే కానీ రోడ్లన్నీ నీళ్లతో బ్లాక్ అయిపోతున్నాయి. మొత్తం బయటికి వెళ్ళ రాకుండా డ్యూటీలకు పోకుండా బస్సులు ఎటు తిరుగుతలేవు. మా కంపెనీలో రంజాన్ హాలిడేస్ 4 రోజులు ఇచ్చిర్రు కదా అని దుబాయ్ లో నా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి ఒక 2 రోజులు స్టే చేసి దుబాయ్ లో మోస్ట్ ఫేమస్ ప్లేసులు తిరుగుదామని బయటికి వెళ్ళిన. ఈ క్యాంపులు ఉంటే ఎప్పుడు డ్యూటీ ఇంకా క్యాంపు రొటీన్ అవుతుంది. అందుకోసం ఒక 4 రోజులు బయట తిరిగేద్దామని ఫిక్స్ అయినా. నా ఫ్రెండ్స్ దగ్గర 3 రోజులు స్టే చేసి దుబాయ్లోని మోస్ట్ ఫేమస్ ప్లేస్లన్నీ తిరిగిన. లొకేషన్లన్నీ కవర్ చేసి మళ్ళా మా క్యాంపుకు వెళ్ళేటప్పుడు వర్షం అయితే పడుతుంది. బస్ స్టాప్ దగ్గర అర్ధగంట వెయిట్ చేసిన తర్వాత ఒక బస్సు అయితే వెళ్ళింది. బస్సు అయితే మూవ్ అయింది కానీ బస్సు పోకుండా నీళ్ళు ఎక్కువ ఎక్కడుంటే అక్కడనే దింపేస్తా అని చెప్పిండు డ్రైవర్ ముందే. డ్రైవర్ చెప్పినట్టే మధ్యలోనే దింపేసిండు. ఇంకా మా క్యాంపుకు 4-5 కిలోమీటర్ దూరంలోనే దింపేసిండు. ఈ 4-5 కిలోమీటర్లు నేను నడుచుకుంటూ పోవాలి. నేను నా క్యాంపుకు పోవడానికి నాకు లొకేషన్ కూడా సరిగ్గా తెలియదు. నడుచుకుంటూ పోవాలంటే నాకు ఇక్కడ ఒక పెద్ద టాస్క్ అయితే ఉన్నది. బస్సులు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అయితే అత్తలేవు. రోడ్ అంతా మొత్తం నీళ్ళతోని బ్లాక్ అయిపోయింది. ఈ వర్షం మధ్యాహ్నం 2-3 గంటలు కొడితేనే ఇంత ఘోరంగా రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. అదే వర్షము కంటిన్యూగా 2-3 రోజులు కొడితే దుబాయ్ మొత్తం అయితే మునిగిపోతుంది. ఆల్రెడీ మస్కట్ లో భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి వరదలు ఎక్కువై కార్లు ఇంకా మనుషులు కొట్టుకుపోతున్నారట. ఈ గల్ఫ్ కంట్రీలలో 6 నెలలు ఎండాకాలం, 6 నెలలు చలికాలం ఉంటది. కాకపోతే ఈ వర్షాలు అనేవి ఎప్పుడో ఒకసారి పడతాయి. వర్షాలు పడ్డప్పుడు ఇలానే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. ఎవరైనా దుబాయ్లో ఉంటే వర్షాలు పడ్డప్పుడు అయితే బయటకి తిరగడానికి అయితే వెళ్ళకండి. ఈ వర్షాల వల్ల రోడ్లు బ్లాక్ అయినాయి కాబట్టి డ్యూటీలు కూడా చక్కగా నడుస్తలేవు. ఇక్కడి వెదర్ ప్రకారం ఇంకా 2-3 రోజులు వర్షాలు కంటిన్యూ అవుతాయని తెలిసింది. మొన్నటి వరకు మిసైల్ల భయం ఉంటే ఇప్పుడు మళ్ళీ వర్షం భయం స్టార్ట్ అయింది. ఈ రోడ్డు మీద ఉన్న నీళ్ళల్లో నడిస్తే మోకాళ్ళ వరకు నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇక్కడ చాలా మంది చాలా రకంగా ఇబ్బంది అయితే పడుతున్నారు వర్షాల వల్ల. మన ఇండియాలో వర్షాలు పడితే రైతులు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారో, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వర్షం పడితే వెదర్ చాలా కూల్ గా ఉంటది కదా, అందుకోసమే హ్యాపీగా నేచర్ ని ఫీల్ అవుతారు. అసలు ఇక్కడ వర్షాలు పడితే మాత్రం ఇలానే ఉంటది సిచ్యువేషన్. కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, నా ముందు రోడ్డు క్రాస్ చేయడానికి గోడను పట్టుకొని నడుస్తున్నారు. వాళ్ళ వెనుక నేను కూడా చూసుకుంటా ఎక్కడన్నా ఏమన్నా గుంతలు ఉన్నాయో చూసుకుంటా నడుస్తున్నా మెల్లిమెల్లిగా. ఈ వీడియో తీసేటప్పుడు చేతిలోంచి ఫోన్ జారి ఎక్కడ కింద పడిపోతుందో అని నీళ్ళల్లో నాకైతే భయం అయింది. అయినా కానీ రిస్క్ చేసి నా సబ్స్క్రైబర్లకు వీడియో చూపిద్దామని తీసిన వీడియో. ఒక ఆయన నా ముంగటి నుంచి సైకిల్ నడుపుకుంటా పోతుండు. ఆ సైకిల్ కూడా మొత్తం మునిగిపోతుంది. అయినా కానీ ఆయన నడుపుకుంటూ పోతుండు పక్క నుంచి. కొన్ని హెవీ వెహికల్స్ నీళ్లున్నా కానీ నడుపుకుంటూ అట్లానే పోతుర్రు. ఎందుకంటే హెవీ వెహికల్స్ కి అంత ప్రాబ్లం ఏం కాదు కాబట్టి. చిన్న కార్లు మధ్యలోనే ఆగిపోయినాయి. సైలెన్సర్ లో నీళ్లు వెళ్ళిపోయి స్టక్ అయిపోయినాయి కొన్ని కార్లు. సైలెన్సర్లకు నీళ్లు పోతే కార్ అయితే స్టార్ట్ కాదు, ఆడనే ఆగిపోతుంది. అట్లానే మునిగిపోతే మధ్యలోనే ఇడిచిపెట్టి పక్కగా నిల్చొని చూస్తున్నారు. కారు మధ్యలో ఆగితే మాత్రం ఏం చేయరాని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కారు స్టార్ట్ కావాలంటే నీళ్ళన్నీ ఎండిపోయిన తర్వాత, సైలెన్సర్ ఆరిన తర్వాతనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది కారు. ఇంకా కొందరు నా ముంగట గోడను పట్టుకొని మెల్లిమెల్లిగా నడుస్తున్నారు. ఒక ఆయన అయితే గోడ మీదకి ఎక్కి గోడ మీద నుంచి నడుస్తున్నాడు. ఆయన ఇక నీళ్ళలా ఎందుకు తడవడం అనుకున్నాడు ఏమో మరి. నాకైతే ఈ నీళ్ళలా నడవడం చాలా కష్టంగా అనిపించింది. 5 నిమిషాలు ఈ నీళ్ళలో నడుచుకుంటా టైం వేస్ట్ అయిపోయింది నాది. ఆ సైకిల్ చూడండి, సైకిల్ కూడా చక్కగా నీళ్ళలో నడవడం లేదు. అయినా కానీ ఆయన ట్రై చేసుకుంటా మెల్లిమెల్లిగా తొక్కుతుండు సైకిల్. చాలా మంది డ్యూటీలకు పోయి వస్తున్నారు. రోడ్డు బ్లాక్ అయింది కాబట్టి అందుకోసమే అవతల పక్క వదిలేస్తున్నారు మందిని. అందుకోసమే వీళ్ళు నీళ్ళ నుంచి దాటుకుంటూ వాళ్ళ క్యాంపులకు వెళ్తున్నారు.
ఇక్కడ ముంగట కనిపిస్తున్న రెడ్ కారు సగం మునిగిపోయింది. ఆ కారు డ్రైవరు మధ్యలోనే వదిలేసి పక్కకు వచ్చి ఆ కారుని చూసుకుంటా పక్కకు నిలబడ్డాడు. ఆయన రోడ్డు మొత్తం బ్లాక్ అయిందని తెలిసిన గానీ, మొత్తం నీళ్లు ఉన్నాయని తెలిసిన గానీ ఆయన నడుపుకుంటూ నీళ్ళ నుంచి కారు అవతల పక్కకు తీస్తాడని అనుకున్నాడు. బట్ అది పాసిబుల్ కాలే, మధ్యలోనే ఆగిపోయింది కారు. వర్షం నీళ్ళతోని రోడ్లన్నీ బ్లాక్ అయినాయి కాబట్టి ట్యాంకర్లతోని నీళ్ళల్లో వాటర్ మోటార్లు పెట్టి ఆ నీళ్ళని మోటార్ల ద్వారా ట్యాంకర్లకు ఎక్కిస్తున్నారు. ఎన్ని మోటార్లు పెట్టి ఈ ట్యాంకర్లు నింపినా గానీ ప్రాబ్లం సాల్వ్ కావడానికి అయితే చాలా టైం పడుతుంది. నాకు ఈ చెరువు దాటడానికి 5 నుంచి 10 నిమిషాల టైం అయితే అయింది. ఫైనల్లీ అయితే ఈ చెరువు దాటేసిన నేను. అక్కడ నుంచి ఆ రోడ్డు దాటిన తర్వాత మెల్లిమెల్లిగా లొకేషన్ అడుక్కుంటూ మా దగ్గరలో ఉన్న మ్యాంగో మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఈ మ్యాంగో మార్కెట్ నుంచి మా క్యాంపు 1 కిలోమీటర్ దూరం ఉంటది. ఇట్లనే మెల్లిమెల్లిగా నడుచుకుంటూ పోతుంటే ఇంకొక దగ్గర కూడా ఇట్లనే రోడ్డు బ్లాక్ అయ్యి మొత్తం నీళ్లు ఉన్నాయి రోడ్డు మీద. ఏ రోడ్డు మీద చూసినా కానీ ఇలాంటి పరిస్థితి ఉంది. మొత్తం నీళ్ళే ఉన్నాయి రోడ్ల మీద. మెల్లిమెల్లిగా నడుచుకుంటా కింద మీద పడి ఫైనల్లీ మా క్యాంపు దగ్గరకు అయితే వచ్చేసినాం. మా క్యాంపులకు వచ్చిన తర్వాత పార్కింగ్ నుంచి డైరెక్ట్ క్యాంటీన్లకు అయితే వచ్చేసిన నేను. క్యాంటీన్లో 5 నిమిషాలు కూర్చొని కొన్ని వాటర్ తాగి ఇక రూమ్కి అయితే వెళ్తున్నా నేను. ఒక సంతోషపడే ముచ్చట ఏంటిదంటే ఫైనల్లీ నా ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది 1K సబ్స్క్రైబర్లు కంప్లీట్ అవ్వడంతో. ఫస్ట్ సపోర్ట్ చేసినట్టే ముందు ముందు అలాగనే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను చేయాలనుకున్నది చేయగలుగుతా, నా టార్గెట్ రీచ్ అవ్వగలుగుతా. ఇవాళకైతే ఇంతే ముచ్చట. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎవరైనా నైట్ చూస్తే వాళ్ళకి గుడ్ నైట్.